are able to achieve what we want in life. So today in India, I would like to how we have to connect to the universe. మీకు చెప్తాను నేను ఎగ్జాక్ట్ సరే అండి. అంటే అతను ఏమన్నాడంటే నేను మా యాన్సిస్టర్ బిజినెస్ కాదు, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, అది దట్ ఈస్ వాట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నాడు. కానీ అది కాదండి కరెక్ట్గా. అంటే బిజినెస్ మ్యాన్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి డిఫరెన్స్ ఏంటంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు తన గురించి ఆలోచిస్తాడు. నేను ఎలా ప్రాఫిట్ చేయాలి, నేను ఎలా పైకి రావాలి, నేను ఎలా వేరే వాళ్ళని వాడుకోవాలి. అది సొసైటీయే కావచ్చు, బిజినెసే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రాస్పర్ చేస్తాడు. ఇన్ టర్న్ ఆటోమేటికల్లీ నువ్వు ప్రాస్పర్ అవుతావు. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ ఉన్నాడండి, ఈరోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మిలియనర్స్ తయారు చేసింది బిల్ గేట్స్. ఆయన ఈ రోజు వరకు 4700 మిలియనర్స్ తయారు చేశాడు ఆయన. కానీ ఆయన ఆటోమేటిక్గా అది తీసుకోవాలా, లేదా వాడు కూడా మంచిగా ఆలోచన ఉన్నారు కదా పక్కన వాడికి కూడా. మనం పక్కన వాడికి మంచి చేయాలనుకుంటున్నాం, అది ఆయన గ్రహించాలి కదా, యాక్సెప్ట్ చేయాలా. ఆయన కూడా మంచి చేయాలి కదా, మంచి చేయనప్పుడు It's a very good question. Very important question. Okay. Like minded కావాలి అంటే మన ఆలోచన అతని ఆలోచన కనీసం 80% మ్యాచ్ కావాలి. Yes, exactly. Suppose ఆయన 20% ఉన్నాడు అనుకో, చేయవాడు. భగవంతుడు ఏమంటాడు, రాజయుక్తి, యోగయుక్తి, యుక్తి. రాజులా ఉండాలా, యోగం కూడా చేయాలా, మళ్ళీ నార్మల్ మనిషితో కూడా హ్యాండిల్ చేయాలి. ఈ 3 యుక్తులు మనకు ఉండాలి కంపల్సరీ. కానీ ఆ యుక్తి ఏంటంటే ఆ మనిషిని మనం కనీసం గుర్తుపట్టాలి. మనం ఏంటి అసలు మ్యాచ్ అవుతున్నాడా లేదా. లైక్ మైండెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఆ అబ్బాయికి నా తరపు నుంచి $500 గిఫ్ట్ అండి. అండ్ దీంట్లో వచ్చినందుకు ఐఎమ్ టెల్లింగ్, నువ్వు జీవితంలో చాలా పైకి వస్తావు. నీలో ఆటలు చూస్తున్నాను నేను. పెద్దవాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతలేరు, కానీ నువ్వు అడుగుతున్నావు క్వశ్చన్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్ మీ పేరెంట్స్కి, వీళ్ళ పేరెంట్స్, మీ నాలెడ్జ్ అతని మీద ఇవ్వకండి ప్లీజ్. ఆ తప్పు చేయకూడదు. మీ నాలెడ్జ్ మీకున్న మీరు ఎంత సక్సెస్ అది మీకే తెలుసు, కానీ ఆ సక్సెస్ మీ అబ్బాయికి సరిపోదు. కానీ మీరు ఏదైనా గైడెన్స్ కావాలంటే గంపగారు ఉన్నారు. హీఈస్ ద గాడ్ బ్లెస్డ్ పర్సన్ అండి. మన అదృష్టం, గంపగారు లాంటి మనుషులు మనకు దొరకడం అదృష్టం. అడగండి, మా అబ్బాయికి నేను ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి. ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు ఏంటి, ఆయన క్రికెట్కి స్టామినా లేదు అని. అది ఎవరు చెప్పారు, మీకు ఎలా తెలుసు? అది దానికి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు యువరాజ్ సింగ్ వాడి క్యాన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్ గా పక్కకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం నాకు గోల్ బాగా ఉంది. అదే లక్ష్యంతో నేను వాస్తవికంగా ప్రెసిడెంట్ గా వచ్చానండి. ఇంకోటి నాకు 2 బాబులండి. ఒక బాబుని డాక్టర్, ఒక బాబుని ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటున్నాను. వృద్ధాశ్రమం గురించి చాలా మంచి గోల్ పెట్టారు. దాని గురించి సార్ చెప్తారు. ఇద్దరు అమ్మాయిలు కంప్లీట్ మంచి థర్డ్ వన్ ఎవరు చెప్పాలి? నేను ఈ 3 వ్యక్తులు చెప్పండి. ఫ్రెండ్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే గోల్ సెట్టింగ్ కాదు, నేను సెట్ చేయడానికి రాలా, అచీవింగ్ చేయడానికి వచ్చాను. అది ఎలా సాధించాలో చెప్పడానికి వచ్చాను. నేను ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే కదా, కన్స్ట్రక్షన్ చేయాలని గోల్ పెట్టుకున్నారు. కాబట్టి ఆ బిల్డింగ్ని స్పెసిఫిక్ క్లియర్గా చేసుకోండి.
5 సంవత్సరాలు కట్టాలా, 3 సంవత్సరాలు కట్టాలా, 2 సంవత్సరాలు కట్టాలా, స్పెసిఫిక్ ఒక టైంతో ఫిక్స్ చేసుకున్నట్టండి. అన్న ఒక మంచి గోల్ పెట్టుకున్నాం, ఒక మంచి కన్స్ట్రక్షన్ చేయాలి. చాటింగ్ తెలుసా? సెల్ ఫోన్, ఫేస్బుక్లో ఇవన్నీ వచ్చినాయి. అన్న ఫేస్బుక్ అకౌంట్స్ అని ఎవరైనా ఉన్నాయి ఇక్కడ? అన్న ఫేస్బుక్ వల్ల ఉపయోగం ఏంటి ఒకసారి చెప్పాను. ఫేస్బుక్ వల్ల నిజంగా చెప్పాను. మంచిగా ఉంది. మనకు తెలియని విషయాలు ఎన్నో కూడా మన తోటిపాటు ఫ్రెండ్స్ తరఫు నుంచి మనకు వెళ్తుందా, మనకు తెలిసినవి కూడా మన ఫ్రెండ్స్ వాడితే అందజేయదు. దానివల్ల స్టూడెంట్స్కి ఎవరికైనా అమ్మా ఫేస్బుక్ ఉందా? నిజం చెప్పు. ఉంది కదా, ఫేస్బుక్ వల్ల ఉపయోగం ఏంటి చెప్పు ఒకసారి. మైక్ తీసుకుని మాట్లాడాలి. వాటిలో అందరూ కూడా మైక్ తీసుకుని మాట్లాడాలి. మైక్ తీసుకుని మాట్లాడితే రేపు ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందట అమ్మవారు చెప్పింది. ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాం. వాళ్ళ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదే. పోనా మిగిలింది 81 కోట్ల మహిళ, 25 కోట్ల మంది స్కూళ్ళు, కాలేజీలు, పిహెచ్డీలు చేస్తా ఉంటారు. అదల్లా సొల్లు వింటా ఉంటా. ఎన్నో మాట్లాడు, ఎన్నో ఉపయోగం దేశానికి నీ వల్ల పని చేసుకోరా. లేకుండా చూచి పడవడం. ఫ్రెండ్స్, చాటింగ్ అనే దాని వల్ల అంతం. అది మంచిగా చెడ్డ ఒకసారి చెక్ చేసుకుంటే పనికిరానటువంటి చాటింగ్. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మాత్రం విపరీతమైనటువంటి చాటింగ్ వచ్చేసింది. విపరీతంగా, మరి మామూలుగా కూడా కాదు, విపరీతమైనటువంటి చాటింగ్, మామూలు మెసేజ్ కూడా పోయిన స్టూడెంట్స్ అయితే ఆ విధంగా వచ్చేయాలి. నాతో పాటు 15 మంది గవర్నర్లు వచ్చేసారు, అదే 305 రోజులు వచ్చేసారు. కానీ వాళ్ళు ఆర్డినరీగా వర్క్ చేశారు, కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేశారు. కాబట్టి ఆ యొక్క పదవిని ఇష్టపడ్డాను, కష్టపడి పనిచేశాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సూపర్ బెస్ట్ గా ఉందని అవార్డు వచ్చింది. 2011 అయిపోయిన తర్వాత 2012కి ఫ్రెండ్స్ 2006 సంవత్సరంలో నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు, పుట్టినరోజు నాకు గుర్తుండదు ఫ్రెండ్స్. పెళ్లి రోజు కూడా నేను అంత ఇదిగా గుర్తుంచుకోవాల్సిన విషయం కాదు. కానీ 2006 సంవత్సరం నా జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం. ఎందుకంటే ఫస్ట్ టైం వాటికి కనుక నేను ఆ రోజున కనుక అటెండ్ అయిపోయి వైజాగ్లో వాటికి కనుక నేను అటెండ్ అవ్వకుండా ఉన్నట్టయితే నా జీవితంలో నేను ఏం కోల్పోయినా ఈ రోజుకి నేను తెలుసుకునేవాడు కాదు. నా జీవితం ఏ విధంగా ఉండేది కూడా నాకు తెలిసేది కాదు. నా జీవితాన్ని మార్చింది అంటే కేవలం ఒక వార్డు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని చెప్పని సగంగా ప్రతి సమావేశంలో చెప్తున్నాను. ఇవాళ ట్రైనర్ గా వచ్చేసినామంటే ఆ రోజున 2006 సంవత్సరంలో ఫస్ట్ టైం కంపాసారు, ఆగేసారు, వీళ్ళందరూ కూడా చేసిన సారవంతమైన భూమిలో చల్లితేనే మొలకెత్తాయి. అవునా కదా? చెప్పండి. మరలాంటప్పుడు నా వద్ద కూడా కొన్ని విత్తనాలు ఉన్నాయి, బలమైన విత్తనాలు, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలు. అవి నేను ఎక్కడ చల్లితే మొలకెత్తుతాయో మీరే చెప్పండి. మీ మెదడులో. మరి మీ మెదడు ఎలా ఉండాలి? చాలా నీట్గా చదువు చేసిన సారవంతమైన భూమి లాగా ఉండాలి. ఓకేనా? ట్రైనింగ్ బాగా మీరంతా సక్సెస్ఫుల్ అవ్వడం నాకు ఓకే. థ్యాంక్ యూ. ఇదే ట్రైనింగ్లో 2003లో నేను కూడా ఒక ప్రెసిడెంట్గా చేసి ఈరోజు ఈ స్థానానికి వచ్చానంటే మా గురువు గారు ఇస్తున్న ట్రైనింగ్, వారి మోటివేషన్తోనే మాట్లాడాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాస్తవంగా వార్డులో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్తూ ఉంటాను. కానీ నేను మాత్రం జీవితం అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాం. ఎందుకంటే మన మానవ జీవితంలో సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఎన్నో బ్రతుకుతాం. కానీ సమస్యలు లేనివాడు భూమి మీద ఎవడు ఉన్నాడండి.
ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికే ఈ జీవితం సరిపోదు. సంపాదించి మన భార్య పిల్లలు బంధువులు ఎవరు రాకపోతే కేవలం ఈ ఒక్క సంవత్సరంలో మీరు చేసిన సేవా ఫలితమే మళ్ళా జన్మంటూ ఉండకుండా చేసే చరిత్ర కేవలం మీ వరకు మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. త్రిమూర్తులు ఎక్కడ లేరు. మీ సంస్థకు మీరు ముగ్గురే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సృష్టిని నడుపుతున్న వాళ్ళు, కానీ మీ సంస్థను నడుపుతున్న వాళ్ళు మీరు ముగ్గురే. మీ మీద ఆధారపడి ఉన్నది మీ సంస్థ మొత్తం. మీరు పొరపాటు చేసినట్టయితే దాని కర్మ ఫలితం మీరే అనుభవిస్తారు. అందుకే భగవంతుడు మానవ రూపంలో రాలేక, సమాజాన్ని బాగు చేయలేక మీలాంటి వాళ్ళని ఎన్నుకొని మీ లోపల ఆ శక్తిని ప్రవేశింపజేసి సమాజాన్ని బాగు చేయమన్నారు. మీరనుకుంటారు ఏదో వాసవికంలో ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గరించారు, నాకెందుకు, నా వ్యాపారం, నా పిల్లలు మనం అనుకుంటాం. కానీ చూడండి, 84 లక్షల కోట్ల జన్మలెత్తినాక మానవ జన్మెత్తుందండి. 84 లక్షల కోట్ల జన్మలెత్తాలి అంటే కుక్క, నక్క, పాము, జర్రి, ఎన్ని క్రిమికీటకాలు అన్ని జన్మలెత్తినంగా చివరిగా వచ్చిందే మానవ జన్మ. మరి ఇలాంటి మానవ జన్మలో సమాజంలో చూస్తున్నాం, అవిటివాడున్నాడు, గుడ్డివాడున్నాడు, పిచ్చగాడున్నాడు, లేనివాడున్నాడు. మనం ఏ పొజిషన్ ఉన్నాం ఒక్కసారి చూడండి. అందరికంటే భిన్నంగా ఉన్నాం. ఈ రోజు చూడండి, ప్రపంచం లోపల ఇటలీ, జపాన్, కర్నూలు అన్ని తీసుకోండి. మన ప్రదేశంలో పుట్టి మనం ఆనందంగా ఉన్నాం. ప్రపంచం మొత్తం చూడండి, ఆధ్యాత్మికమైన దేశం ఏదంటే ప్రపంచం మొత్తంలో కరెక్ట్ అయితే క్లాస్ కొట్టండి, వద్దంటుకోండి. ఎందుకనంటే ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మికమైన దేశం భారతదేశం. చూడండి, 84 లక్షల కోట్ల జీవరాశుల్లో మానవుడే పుట్టి అవిటివాడు, పుట్టివాడు, పిచ్చగాడు లేకుండా పుట్టి జపాన్లో, ఇటలీ, కర్నూలులో పుట్టకుండా, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టక భారతదేశంలో పుట్టామంటే, ఇన్నింటిలో పాస్ అయ్యామంటే గత జన్మల మీరందరూ చేసిన సేవా ఫలమే, దాన ధర్మాల కాదా? మీరే ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు చేసిన దానికి భగవంతుడు ఇచ్చిన జన్మ ఇదండి. అందుకే ఇప్పుడు వచ్చిన ఈ జన్మను ఏమి చేయాలనేది ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా నేను చెప్తున్నాను కాదు, నాయకులు మాట్లాడినప్పుడు క్లాప్స్ ఎందుకు కొట్టాలంటే, మనం కొడితే వాళ్ళకెందుకు, మన చేతులు దురదెందుకు కొడతాయి, వాళ్ళ కోసం మనం ఎందుకు కొట్టాలనుకుంటాం. కానీ చూడండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 20 సంవత్సరాల కింద ఎక్కడైనా ఉన్నాయండి? ఉన్నాయా? లేవు. మరి ఇప్పుడు ఉన్నాయండి? కారణం, అప్పుడు 20 ఏళ్ల కింద, 15 సంవత్సరాల కింద మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నలు భజనలకు వెళ్ళినప్పుడు, క్లాసు కొట్టినప్పుడు, బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు, ఇక్కడ కొడితే బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు హార్ట్ అటాక్, ఆరోగ్యం యాక్టివ్గా ఉన్నది. ఇప్పుడు భజనలు లేవు, సత్సంగాలు లేవు కనుకనే, బ్లడ్ సర్క్యులేషన్ లేవు కనుకనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మొదలయ్యాయి. కారణం అదేంటి. అందుకే రోజుకు 201 క్లాప్స్ కొట్టినట్టయితే మీ శరీరానికి సంబంధించిన ఏ ఒక్క వ్యాధి కూడా గవర్నమెంట్ కాదు. బ్లడ్ ఆటోమేటిక్ సర్క్యులేషన్ అంటే పెట్టుబడి లేకుండా సంపాదించుకునేది భగవంతుడు ఇచ్చాడు. అంటే జస్ట్ బయట చెప్తున్నాను, ఎందుకంటే ఎవరన్నా నాయకులు మాట్లాడేటప్పుడు క్లాప్స్ కొట్టాడంటే. సరే, 100 మంది ఉన్నారు, తెలియదు. మహాత్మా గాంధీ తెలుసండి ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి? థ్యాంక్ యూ సార్. పొట్టి శ్రీరాములు తెలుసండి అందరికీ? చాలా సంతోషం. మహాత్మా గాంధీ మీ తాత కావచ్చు, పొట్టి శ్రీరాములు కావచ్చు, కానీ మన తాత కానీ మహాత్మా గాంధీ పేరు తెలుసు, పొట్టి శ్రీరాములు పేరు తెలుసు. మనకు రక్త సంబంధాన్ని ఇచ్చి ఆస్తులను ఇచ్చిన వారి పేరు తెలియదు. మరి మన పేరు కూడా 4వ తరం వారికి తెలియనప్పుడు మరి మనం ఉంటుంది పోతుంది. ఒక్కసారి ఆలోచించండి, 4వ తరం తాత పేరు తెలియదు, 3 తాత పేరు మాత్రం తెలుసు. తెలుసండి 3వ తాత పేరు అందరికీ తెలుసు. అయ్యగారు సంవత్సరానికి ఒకసారి వచ్చి పిండా కార్యక్రమం పెడతాడు, 1, 2, 3 అడుగుతాడు కనుక తెలుసు. అది కూడా పెట్టకుంటే ఎవరికి తెలియదు. అవునండి. అంటే చూడండి, స్వాతంత్రం తెచ్చాడు కనుక మహాత్మా గాంధీ పేరు తెలుసు. ఆలోచించండి, మన తాత కూడా పర్మనెంట్ ప్రాజెక్టు, ఒక బోర్డు వేయించిన, ఒక శిలా విగ్రహం పెట్టిన, ఒక బస్ షెల్టర్ వేయించిన, ఒక పర్మనెంట్ పుస్తకాలు, గుడి, గోపురాలు కట్టించిన, ఈ వరకు 4వ తాత పేరు చరిత్రలో ఉండేదా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. తాతలు ఏమి చెయ్యలేదు కనుక ఎవరి పేరు లేదు. మనము కూడా ఈ జన్మ లోపల ఏమి చెయ్యకుంటే
ఉదయం నుంచి రాత్రి వరకు లక్షల కోట్లు సంపాదించి చివరికి వెళ్ళిపోయిన తర్వాత 4వ తరానికి మన పేరు తెలియనప్పుడు పుడితేంది పుట్టకుంటేంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ జీవితం అంటే. అందుకే జీవితం ఒక తరం సేవలు తరతరాలు. ఒక్కసారి మానవ జీవితం వచ్చిందంటే దాన్ని వృధా చేయకుండా మీరు పదవి లోపల ఉన్నారంటే బ్రతికినంతసేపు ఈ ప్రెసిడెంట్ గారు ఇది చేశారు, సెక్రటరీ గారు ఇది చేశారు అనే విధంగా మీరు సమాజానికి సేవ చేసినట్టయితే దాని వల్లనే మోక్షం అనేది వస్తుంది. సార్ నిజంగా అంత మంచి పని చేస్తే మోక్షం ఎలా వస్తుందని అడగచ్చు. చూడండి సార్, మనిషి ఈ ఒక్క సంవత్సరం మీరు చేసిన చరిత్రే విలపుడే. సారా దడి చేస్తే నిజమైన పుణ్యం ఎలా వస్తుందంటే చూడండి, ప్రతి మనిషి హృదయం లోపల పరమేశ్వరుడు అనేవాడు, శివుడు అనేవాడు శరీరం నుంచి వదిలిపోయినప్పుడే శివమైపోతుంది. సార్ నిజమా శివుడు ఎక్కడో పుల్లె ఉన్నాడు, కైలాసం ఉన్నాడు, అందు లేడని సందేహం లేదు. ఎంతెందు వెతికినా అందందు కలడు భగవంతుడు అంటాడు. భూమి ఎలా ఉంది సార్ చెప్పగలరు ఎవరైనా? ఎంతమంది చేయలేపట్టారు సార్ పునరాం ఉందనేది? ఒక్క నిమిషం సార్, ఎవ్వరు మాట్లాడకండి, అందరూ ఒప్పుకున్నారు. చేయి లేపిన వాళ్ళందరూ భూమి గుండ్రంగా ఉన్నదని చూసి వచ్చిన వాళ్ళ కాదా చెప్పండి మీరు? చూడలేదు. ఎవరో శాస్త్రజ్ఞుడు సైన్స్ లో రాస్తే చదువుకున్న దాన్ని మనం అమలు చేస్తున్నాం. ఒక సైన్సిస్టు చదువుకున్న వాడు రాసిన దాన్ని అవార్డ్స్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చిన దాన్ని మనం ఈ రోజు రికగ్నిషన్ చేస్తున్నాం. మరి అలాంటి సైన్సిస్ట్ చెప్పినప్పుడు ఒక మహానుభావుడు చెట్టు కింద కూర్చున్న మహానుభావుడు ఋషి ప్రపంచం లోపల భగవంతుడు ఎందుకు కలడు, అందులేడని సందేహం లేదు, ఎందెందుకు వెతికిన అందందు కలడని అప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఒక్కసారి మీరే ఆలోచించండి. సైన్స్ రికగ్నిషన్ ఉంది, ఆధ్యాత్మిక సబ్జెక్టు రికగ్నిషన్ లేదు కనుకనే మనం నమ్మలేకపోతున్నాం. అందుకే హిరణ్యకశిపుడు అడిగాడు, ఏడిరా నీ శ్రేయానికి ఎక్కడ అంటే ఎందుకు కలడంతులేడని ఒక స్తంభాన్ని కూర్చినప్పుడు ఆ స్తంభం నుంచి వచ్చాడా లేదా మీరే చూడండి. అందుకే శరీరంలో లోపల శివుడు అనేవాడు ఉన్నాడు. ఆ శివుడు అనేవాడు చూడండి, మనం జీవితంలో పుట్టిన కాంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క మనిషి మర్చిపోనిది ఏదైనా ఉంటే చేయలేపట్టిన ఎవరైనా? అందరూ మర్చిపోతున్నాం ఏదో విషయం. మరి అలాంటిది శ్వాసను కూడా ఎవరు పీలుస్తున్నారో ఒక్కసారి చెప్పండి. ఈ శ్వాసను ఎవరు